తిరువన్నామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగా, పగలైనా రేయైనా సంధ్య అయినా ఎండైనా వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో, లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుణ్ణి ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండటం వలన గిరి ప్రదక్షిణము చేయువారు మనం ఒంటరిగా వెళ్తున్నాం అని చింతయో భయమో పడ అవసరమూ లేదు. ఈ అరుణాచలము అన్నింటికీ మూలమొకట చేత ప్రతి ఒక్కరూ చివరకు ఇక్కడకు రావలసినది. పార్వతి కూడా శివునిలో ఐక్యమొకటకు ఇక్కడకు వచ్చి తపము ఆచరించి ప్రదక్షిణ చేసింది. గౌరీదేవి ఆజ్ఞానుసారం దుర్గాదేవి భక్తుల కష్టాలను తొలగించుటకు మరియు భక్తులకు ఇష్ట దేవతలను దర్శించుటకు తగిన శక్తినిస్తూ ఇక్కడే ఉండిపోయింది. రాజులు, దేవతలు, రాక్షసులు మున్నగు వారందరూ గిరి ప్రదక్షిణ చేసి తమ తమ పాపాలను పోగొట్టుకున్నారు. ఈ శోణాబ్ధితో పోల్చదగినదంటూ లేనేలేదు. అరుణాచలమును దర్శించాలని తలచినంతనే వారి పాపకర్మలను నిర్మూలించి అరుణాచలుడు వారిని అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహముతో వారిలో అరుణాచలుణ్ణి దర్శించాలనే ఆకాంక్ష రోజురోజుకు ఎక్కువై చివరకు వచ్చి అరుణాచలుణ్ణి దర్శిస్తారు. ఆయన కరుణకు పాత్రులై పవిత్రులు అవుతారు. మానవులను ఉద్ధరించుటకు ఈ ధరణిలో వెలసిన పరమ శివుడే అరుణాచలము.